ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మావాల మండల కమిటీ ఆధ్వర్యంలో కొమ్రంభీం కాలనీ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశము కరెంటు సౌకర్యం కల్పించాలని, కొమ్రంభీం కాలనీలో నివసిస్తున్న ఆదివాసీలకు కరెంటు సౌకర్యం కల్పించాలని కోరుతూ శాంతి ర్యాలీని చేపట్టడం జరిగింది. ప్రధానంగా వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము చెప్తున్నది ఒకటే, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కొమ్రంభీం కాలనీ ఉన్నది. ఇక్కడి నుండి చూస్తే మా జిల్లా కలెక్టర్ కార్యాలయం కనబడుతుంది, జిల్లా ఎస్పీ కార్యాలయం కనబడుతుంది, ట్రాన్స్కో కార్యాలయం ఉన్నది, ఐటీ టవర్ ఉన్నది. చంద్రమండలం మీద ఇవాళ ఇండ్లు కట్టుకుంటున్నారు, అక్కడ నివాసం చేస్తున్నారు. మరి వాళ్ళ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆదివాసులకు ఎందుకు మీరు కరెంట్ ఇస్తలేరో ఒకసారి పునరాలోచించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి, కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ మేము ఆదివాసులుగా పుట్టడం నేరమా, ఇవాళ ఆదివాసీలుగా మేము ఇవాళ ఇక్కడ బతకడం నేరమా, ఎందుకు మీరు మా ఆదివాసుల పైన వివక్ష చూపుతున్నారో మీరు ఒకసారి పునరాలోచన చేయాలి. ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి, జిల్లా ఉన్నతాధికారులకు అనేక సార్లు మేము ధర్నాలు చేసినాం, దండాలు పెట్టినాం, ఫిర్యాదులు చేసినాం. మాకు ఇవాళ కూడు గూడ నీడ కల్పించండి, ఇవాళ న్యాయమైనటువంటి మా యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా మా సమస్యను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనాయి. కాబట్టే ఇవాళ మేము ఈ యొక్క ట్యూబ్ లైట్లతోటి నిరసన తెలపడం జరిగింది. కాబట్టి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, నరేంద్ర మోడీ గారికి, యనుమల రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, ఆదివాసులము, ఈ భూమి మాది, ఈ దేశం మాది, ఈ భూమి మీద భూమిపుత్రుల మేము ఇవాళ మాకే జానేడు జాగలేదు, కరెంటు లేదు, విద్య లేదు, వైద్యం లేదు, ఆరోగ్యం లేదు, ఇవాళ అనేక సమస్యలతో సతమవుతున్నాం. మరి ఎందుకు మా మీద మీకు దయ కలుగుతలేదో ఒకసారి పునరాలోచించాలా చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా మీరు మానవతా దృక్పథంతో స్పందించి వెంటనే కొమ్రంభీం కాలనీలో నివసిస్తున్నటువంటి ఆదివాసీలకు కరెంటు, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించి ఆదివాసులను ఆదుకోవాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల తప్పకుండా మా యొక్క పోరాటాలు తీవ్రతరం చేస్తాం. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. ఇవాళ ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్లు ఉండి వాళ్ళ కరెంటు లేదు, నీళ్లు లేదు, విద్య లేదు, అనేక అంటురోగాలు వచ్చి చనిపోతున్నారు. పాములు, తేళ్లతోటి ఇవాళ కుట్టి చనిపోతున్నటువంటి మనకు సందర్భాలు కనబడుతున్నాయి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఇవాళ ఆదిలాబాద్ జిల్లాను మీరు దత్త తీసుకున్నారు. సీతక్క గారికి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు అడవి బిడ్డ, ఆడబిడ్డ, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, ఉద్యమాల్లో పనిచేసినటువంటి నాయకురాలు, ఇప్పటికైనా మీరు స్పందించండి. ఆదివాసులకు కరెంటు, విద్య, వైద్య సౌకర్యం కల్పించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పట్ట సౌకర్యం కల్పించి ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టి ఇవ్వాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరపున మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల మా యొక్క ఉద్యమాన్ని తప్పకుండా ఏదైతే మాకు తెలంగాణ రాష్ట్ర రాజధాని ఉన్నదో, ప్రజాసేవా భవన్ ఉన్నదో, అక్కడ ప్రజాసేవా భవన్ కూడా తప్పకుండా వేలాది మంది ఆదివాసులతోటి మేము పిలుపునిస్తాం, అక్కడికి చేరుకుంటాం. మా సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా పోరాడతామని చెప్పేసి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.